ఈ రోజు మార్కెట్స్ న్యూట్రల్గా మూవ్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయని స్టాక్స్ రిలేటెడ్గా వాటి గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటున్నానంటే మార్నింగ్ వచ్చేసరికి మాన్సూన్ రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. దాని గురించి మాట్లాడేటప్పుడు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నెగిటివ్గా వస్తాయని మనం మాట్లాడుకున్నాం. బట్ స్టిల్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా వెళ్ళడానికి రీజన్ ఏంటి? బికాజ్ కొన్ని కంపెనీస్ వచ్చేసరికి వాళ్ళ స్ట్రాటజిక్ వెర్షన్స్ని రిలీజ్ చేశారు. దానివల్ల ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని హైయర్ సైడ్ మూవ్ అయినాయి. వాళ్ళు స్ట్రాటజిక్గా ఇచ్చిన మూమెంటం ఏంటి, ఎందువల్ల ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మూవ్ అయినాయి అనే దాని గురించి మాట్లాడతాను. సెకండ్ వన్ వచ్చేసరికి ఐటీ కంపెనీస్. ఎస్టర్డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఐటీ కంపెనీస్ మీద నేను చేసిన వీడియో ఆడియో ప్రాబ్లం ఉండడం వల్ల ఎడిటర్ దాన్ని కట్ చేశారు. ఐ థాట్ వీడియోలో వచ్చేసరికి ఐటీ కంపెనీస్ గురించి కవర్ చేశాను కదా అని నేను పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా. బట్ ఐటీ కంపెనీస్ బిట్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది. ఈరోజు వీడియోలో నేను ఐటీ కంపెనీస్ స్టాక్స్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏదైతే కరెక్షన్ అవుతుందో ఇక్కడ నుంచి ఫర్దర్గా ఐటీ కంపెనీస్ని ఎట్లా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్, ఎందుకు ఐటీ కంపెనీస్ పడుతున్నాయి, ఇంకా ఐటీ కంపెనీస్కి ఫ్యూచర్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయా, వీటి గురించి డెఫినెట్గా మాట్లాడదాం. వేదాంత రిలేటెడ్ స్టాక్ మీ అందరికీ తెలుసు కదా. వేదాంత స్టీల్ అండ్ ఐరన్ కానీ, వేదాంత అల్యూమినియం కానీ, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, వేదాంత కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు అప్పర్ సర్క్యూట్ మూవ్ అయినాయి. ఎందుకు అప్పర్ సర్క్యూట్ మూవ్ అయినాయి దీని గురించి మాట్లాడదాం. 27 రూపీస్ స్టాక్ ఒకటి ఉంది, అది 10% పైకి అయింది. వాళ్ళ గురించి ఒక ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్ ఉంది, అది ఎలా గ్రో అవుతుంది అనే దాని గురించి వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీ ఈరోజు 17% క్రాష్ వచ్చింది. ఎందుకు క్రాష్ వచ్చింది, ఫర్దర్గా కేపీఐటీ టెక్నాలజీస్లో మూమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయా లేకపోతే ఏంటి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఈ అప్డేట్స్ అన్నీ చెప్తాను. ప్రతిసారి మార్కెట్ అనాలిసిసే మనం మాట్లాడుతుంటాం, ఈసారి స్టాక్స్ పరంగా చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో డెఫినెట్గా న్యూస్ తెలుసుకుంటే నెక్స్ట్ టైం ఈ స్టాక్స్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మీకు ఒక అవేర్నెస్ అనేది కలుగుతుంది. మీ అందరు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే నిఫ్టీ 0.59% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.58% పాజిటివ్గా మూవ్ అవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.85% హైయర్ సైడ్ మొమెంటం ఇస్తే ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి 0.92% అప్ సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.76, స్మాల్ క్యాప్ 0.36% హైయర్ సైడ్ అయితే మూవ్ అయింది. ఈరోజు ఇండియా విక్స్ 2.63% డిప్ అవుతూ 13.24 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. టెక్నికల్గా నిఫ్టీ ఎంత పర్సెంటేజ్లో క్లోజ్ అయింది, 0.59%. ఫస్ట్ మనం నిఫ్టీని బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ అనలైజ్ చేసి దాని తర్వాత ఏవైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే వాటిని కనెక్ట్ చేసుకొని మాట్లాడదాం. నిఫ్టీలో ఏదైతే పాజిటివ్ మొమెంటం వచ్చిందో ఈరోజు మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ వాటికి సపోర్ట్ చేస్తున్నాయి లేదా అనేది చూద్దాం. వాటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడం మనం చూడగలిగాం. ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ 0.3%, కోటక్ బ్యాంక్ 2%. సెపరేట్ రీజన్ ఉంది కోటక్ బ్యాంక్కి, చెప్తాను నేను మీకు తర్వాత న్యూస్ అప్డేట్స్ చెప్పినప్పుడు. యాక్సిస్ బ్యాంక్ 1.7, ఎస్బీఐ 2%, ఇండస్ ఇండియన్ బ్యాంక్ 1.88, బజాజ్ ఫిన్స్ నియర్ టు ద 1%, శ్రీరామ్ ఫైనాన్స్ 0.6% హైయర్ సైడ్ మూవ్ అని చూసాం. మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ సపోర్ట్ చేయడంతో నిఫ్టీ 50కి 33% వెయిటేజ్ అనేది ఆల్మోస్ట్ ఫినాన్స్ సెక్టరే కాబట్టి ఈరోజు నిఫ్టీ 50కి మేజర్గా ఫైనాన్షియల్ స్టాక్స్ అనేవి సపోర్ట్ చేసినని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద ఐటీ కంపెనీస్ ఈరోజు మనకి వన్ ఆఫ్ ద వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అనేది అన్ని సెగ్మెంట్స్లో చూసుకుంటే ఐటీ సెగ్మెంటే మనకి మేజర్గా ఫాల్ రావడం అయితే కనిపించింది. ఆన్ ద అదర్ సైడ్ హిందూస్థాన్ యూనిలివర్ 3%, అదాని పోర్ట్స్ 2%, ఐటీసీ 1.1%, భారతీ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 1% మొమెంటం చూసాం. ఐటీ కంపెనీస్కి ఈరోజు సపోర్ట్ చేసింది ఏదైనా ఉందానంటే నెగిటివ్ సైడ్ రావడానికి ఎల్ఎన్టీ మాత్రమే సపోర్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉండబట్టి నిఫ్టీ పాజిటివ్గా సస్టైన్ అయింది. 70% వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి కాబట్టి నిఫ్టీలో వచ్చిన పాజిటివ్ మొమెంటం సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని మనం చెప్పొచ్చు. పాజిటివ్ మొమెంటం సస్టైన్ అవ్వచ్చు అంటే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్తుందని కాదు, పాజిటివ్ సైడ్ ఇచ్చే మొమెంటం ఏదైతే ఉందో అది మోస్ట్లీ మార్కెట్లో నెక్స్ట్ డే మళ్ళీ క్రాష్ అయిపోయే ఛాన్సెస్ తక్కువ. మార్కెట్లో ఏదైతే కొంచెం బౌన్స్ కనిపించిందో అది హోల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈరోజు గెయిన్ అయిన మొమెంటం రేపటికి లూజ్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయని అర్థం. అన్ని వెయిటెడ్ స్టాక్స్ ఎప్పుడైనా ఇండెక్స్ మూవ్ అయితే మళ్ళీ అన్ని వెయిటెడ్ స్టాక్స్ పడాలంటే ఏదైనా న్యూస్ ఉంటేనే పడుతుంది. లేదనుకోండి ఆ పాజిటివ్ గెయిన్ ఏదైతే వచ్చిందో ఈరోజు అది హోల్డ్ అవ్వచ్చు అనమాట. అది మెయిన్ పాయింట్ మనం వెయిటెడ్ స్టాక్స్ని అనాలిసిస్ చేయడానికి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏదైతే పాజిటివ్ మొమెంటం వచ్చిందో దాన్ని మనం నమ్మకపోవడానికి ఛాన్సెస్ ఇంకోటి కూడా ఉంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్.
మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎప్పుడైనా కానీ నిఫ్టీకి అగేన్స్ట్గా మోర్ దెన్ 2% మొమెంటం ఇవ్వడం స్టార్ట్ అయింది అని అంటే మార్కెట్లో మేజర్గా వచ్చేసరికి రివర్సల్ కనిపించడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని అర్థం. ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్ 0.7%, స్మాల్ క్యాప్ 0.3% మొమెంటం ఇవ్వబట్టి మనం పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇండియా విక్స్. ఈరోజు ఇండియా విక్స్ వచ్చేసరికి 2.6% డిక్లైన్ అవుతూ 13.2 దగ్గర క్లోజ్ అయింది. విక్స్ ఎప్పుడైనా 15 బిలో ఉంది అని అంటే మార్కెట్లో బుల్స్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని అర్థం. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దీస్ 3 పాయింట్స్ని బేస్ చేసుకుంటే మార్కెట్లో వచ్చిన పాజిటివ్ మూమెంటం సస్టైన్ అవ్వచ్చు అని అర్థమవుతుంది. నిఫ్టీ 50 రిలేటెడ్గా ఇప్పుడు నేను ఏదో మార్కెట్ రియాక్ట్ అయిపోయిందని నేను చెప్పట్లేదు. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, కావాలంటే ఎండ్ కార్డులో పెడతాను మీరు చూడండి. ప్రీ మార్కెట్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి అని అంటే నిఫ్టీ 50లో 23,800కి ఆల్మోస్ట్ ఎస్టర్డే రీచ్ అయింది కాబట్టి 24,000 సైక్లాజికల్ నెంబర్ కాబట్టి ఈ 200 పాయింట్లు ఇన్ బిట్వీన్లోనే నిఫ్టీ సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని మాట్లాడుకున్నాం. ఫర్దర్గా ఫాలో అవ్వాలంటే 23,800 లెవెల్ బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవ్వకపోతే 800 to 23,800 to 24,000 ఇన్ బిట్వీన్లోనే నిఫ్టీ ట్రేడ్ అవ్వచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ నిఫ్టీ 50 23,800 to 24,000 ఇన్ బిట్వీన్లోనే మనకి కన్సాలిడేట్ అవుతున్నట్టు అయితే మాత్రం కనపడుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నిఫ్టీ 200 పాయింట్స్ రేంజ్లోనే అలానే ఉంది, మనం అర్థం చేసుకోవాల్సింది అయితే మాత్రం. నా సెకండ్ పాయింట్ టెక్నికల్గా అయితే మాత్రం అండ్ ఇందులో ఇంకోటి నిఫ్టీ మరి పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్ సైడ్ వెళ్తుందా ఆ రేంజ్ అయితే మనం మాట్లాడుకున్నాం. మరి పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్ సైడ్ వెళ్తుందా అని అంటే నిఫ్టీలో అయితే మాత్రం 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు చూస్తే ఒక వైడ్ రేంజ్ ఇక్కడ ఉండిపోయింది. 24,200 నుంచి 23,800 ఇక్కడే లాస్ట్ 15 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది. ఎనీథింగ్ నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం 24,200 అప్ సైడ్ బ్రేక్ అయితే మనం హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి హైయర్ సైడ్ మూమెంటం ఇస్తుందని చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇది డౌన్ సైడ్, ఇక్కడ ఇది అప్ సైడ్ రెండు బ్రేక్ అవ్వకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ మూమెంటం మేబీ మనం చూడొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎనీ సైడ్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే దాన్ని బట్టి మనం మూమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది నిఫ్టీ 50 రిలేటెడ్గా బేస్డ్ ఆన్ టెక్నికల్ వ్యూ. ఏదైనా కానీ ఆ లెవెల్స్ బ్రేక్ అయితేనే డైరెక్షన్ కనబడుతుంది, లేకపోతే ఈ రేంజ్లోనే వాల్టైల్ మూమెంటం మనం చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆన్ ద అదర్ సైడ్ నిఫ్టీ 50 కూడా అలా పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే గ్లోబల్ మార్కెట్స్లో ఎక్కడ కూడా ప్యానిక్ సిచ్యువేషన్ కనిపించట్లే, జస్ట్ మైనర్ ఫాల్స్ కనపడుతున్నాయి. డౌ జోన్స్ 161 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ 181 పాయింట్స్ నెగిటివ్. అవి మార్కెట్ని మరీ బిగ్ వేలో సర్ప్రైజ్ చేసేటట్టుగా అయితే కాదు. ఇక్కడ చూస్తే నాస్డాక్ ఫ్యూచర్సే మనకి 181 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవుతుంది. దానివల్ల ఐటీ స్టాక్స్లో ఈరోజు మార్నింగ్ డే హౌస్లోనే మనం ఆల్రెడీ నెగిటివ్ సైడ్ ఫాల్ చూసాం. సో మేబీ గిఫ్ట్ నిఫ్టీ నెక్స్ట్ డేకి ఇది రియాక్ట్ అవుతుందని అనుకోవట్లే. దీనికి మించి ఎక్కువ ఫాల్ అయితే మాత్రం ఈరోజు ఈవినింగ్ మేబీ అది నెగిటివ్ సైడ్ ట్రిగ్గర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కమోడిటీస్లో క్రూడ్ చూసుకున్న పెద్దగా స్పైక్ ఏం లేదు. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి బ్రెంట్ ఆయిల్ 1.27% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే క్రూడ్ ఆయిల్ WTI 0.94% నెగిటివ్ సైడ్ డిక్లైన్ చూసాం. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI రెండు కూడా నెగిటివ్గానే ఉన్నాయి. సో మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ న్యూట్రల్గా ఉంది, సిల్వర్ 1% కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. సిల్వర్ అండ్ గోల్డ్ పరంగా కూడా కేవలం న్యూట్రల్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ప్యానిక్ అవ్వక్కర్లే. మార్కెట్స్ పరంగా ఎక్కడ కూడా మార్కెట్స్లో ఒక బిగ్ ప్యానిక్ అయ్యే కన్సర్న్స్ ఎక్కడ రీజ్ అవ్వలేదు కాబట్టి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వలేదు. సో దిస్ ఇస్ అనదర్ పాజిటివ్ పాయింట్. థర్డ్ వన్, న్యూస్ అప్డేట్స్కి వెళ్దాం. యుఎస్ ఇరాన్ వాళ్ళది డోహాలోనైతే మాత్రం ఇండైరెక్ట్ టాక్స్ జరుగుతున్నాయి. ఇరాన్ వాళ్ళది $12 బిలియన్ వరకు ఏదైతే ఫండ్ ఫ్రీజ్ చేశారో యుఎస్ ఖటార్లోని దాన్ని కంప్లీట్గా అన్ఫ్రీజ్ చేయడానికి అయితే మాత్రం డిస్కషన్స్ జరుగుతున్నాయి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇరాన్ యొక్క ఆయిల్స్ ట్యాంకర్స్ ఏవైతే కంప్లీట్గా సీజ్ చేస్తున్నాయో వాటిని కూడా రిలీజ్ చేయబోతున్నారు. థర్డ్ పాయింట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో నెక్స్ట్ 60 days అయితే మాత్రం టోల్ ఫీ కలెక్ట్ చేయకుండా షిప్స్ని స్ట్రైట్ అవే ఫ్రీగా పాస్ చేయాలని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. అండ్ 60 days తర్వాత టోల్ ఫీ ఏదైతే ఇరాన్ వాళ్ళు విధిద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ యుఎస్ వాళ్ళు అడిగారు. ఈ డిస్కషన్ జరుగుతున్నాయి కాబట్టి అంతా సామరస్యంగానే వెళ్తున్నాయి కాబట్టి సో వారి పరంగా కూడా డీల్ కన్ఫర్మ్ అవ్వకపోయినా డీల్ కన్ఫర్మ్ అవ్వడానికి ఫార్వర్డ్ స్టెప్స్ వేస్తున్నారు కాబట్టి ఇది ఒక పక్క పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుందని మనం అనుకోవచ్చు. కానీ ఏ టైంలోనైనా కానీ ఈ డీల్ పరంగా కూడా వీళ్ళిద్దరి మధ్య కానీ డిస్కషన్స్ ఎక్కడైనా కానీ అన్సర్టెనిటీ క్రియేట్ చేసేటట్టు ఉంటే మాత్రం మళ్ళీ అవి నెగిటివ్ సైడ్ దారి తీయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏం జరుగుతుంది అనేది చూడండి. ఇప్పటికైతే మాత్రం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కంటిన్యూ అవుతుంది, అందుకే మార్కెట్స్ కూడా కొంచెం పీస్ఫుల్గానే వెళ్తున్నాయి. ఆన్ ద అదర్ సైడ్ మన ఇండియా రిలేటెడ్గా FIS ఒక ఇన్ఫ్లో జూన్ మంత్ ఇది కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏదైతే ప్రెజెంట్ రైట్ నౌ
ట్యాక్సేషన్స్ని తగ్గించారో దానివల్ల ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ $3 బిలియన్ వరకు మార్కెట్లో ఇన్ఫ్లో చేశారు. దీనివల్ల రూపీ కొంచెం స్టెబిలిటీ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక పక్క కూడా మార్కెట్కి సపోర్ట్ చేసిందని నేనైతే అనుకుంటున్నా. ఈరోజు మార్కెట్ హౌస్లో ఇంకో పాజిటివ్ అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఇండియా యొక్క జిఎస్టీ మంత్లీ డేటా 1.95 lakh crores వచ్చింది. నెక్స్ట్ మంత్ 2 lakh crore మనం క్రాస్ అవ్వచ్చు. ఈ జిఎస్టీ నెంబర్ ఏదైతే 1,95,000 crore వచ్చిందో ఇది మేజర్గా అయితే మాత్రం లాస్ట్ 13 months హై. సో మోస్ట్లీ ఇదైతే మాత్రం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎకనామిక్ పరంగా కొన్ని పాజిటివ్ అప్డేట్సే ఉన్నాయి. సో వీటి బట్టి అయితే మాత్రం మార్కెట్స్ అలా హోల్డ్ అవుతున్నాయి పాజిటివ్ సైడ్. కానీ స్టిల్ నా ఒపీనియన్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్లో వచ్చేసరికి కొన్ని ఎర్నింగ్స్ ఉన్నాయి. ఐటీ స్టాక్స్ ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటాస్ వస్తాయి. వీటి బట్టి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉంటాయి. మార్కెట్లో లెవెల్స్ అబోవ్ హోల్డ్ అయినంత మాత్రాన బిగ్ పాజిటివ్ అనుకోవద్దు. లెవెల్స్ అబోవ్ హోల్డ్ అయినప్పుడు ఫాల్ కంట్రోల్ అవుతుందని అర్థం. స్ట్రాంగ్ మూమెంటం ఎప్పుడు వస్తుంది? రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది. సో అంతవరకు ఈ కన్సల్టేషన్ ప్యాటర్న్ మేబీ మార్కెట్లో కంటిన్యూ అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్కాయిన్ పరంగా 58,300K ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తే కరెంట్లీ సపోర్ట్ లెవెల్ బిలో స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ అయిన తర్వాత బిట్కాయిన్లో ఇండెసిసివ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి కానీ ఇండెసిసివ్ క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ డే అంటే రేపటికి ఈ క్యాండిల్ యొక్క లో కానీ 1 hour క్యాండిల్తో కానీ బ్రేక్ చేస్తే మాత్రం స్లోగా బిట్కాయిన్లో కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ 60,000 బిలోకి వచ్చేసింది బిట్కాయిన్. 58,300 దగ్గర ఉంది. దీని బిలో కానీ హోల్డ్ అయితే మాత్రం పాజిటివ్ మూమెంట్ నెగిటివ్ మూమెంటం 50,000 వరకు చూస్తాం. బిట్కాయిన్ ఒక సేఫర్ అసెట్గా తీసుకొని వస్తున్న ఫాల్ని ఆపర్చునిటీగా తీసుకుందాం అని అనుకుంటే 60,000కి వచ్చింది కాబట్టి 1 round ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. దీని తర్వాత సైకలాజికల్ నెంబర్ 50, దాని తర్వాత 40, దాని తర్వాత 30 మనం తీసుకోవచ్చు. అండ్ వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా తీసుకుంటే మాత్రం బెస్ట్ బయింగ్ యావరేజ్ ప్రైస్ అవుతుంది. మరి నేను డైరెక్ట్ 30కి వచ్చినప్పుడు చేస్తానంటే 30కి వస్తుందని ఎవరు కాన్ఫిడెంట్గా చెప్పలేరు. అందుకే వస్తున్న ప్రతిసారి కూడా స్లోగా కొంత చేసుకొని రాగలిగితే రికవరీ అయినప్పుడు లేదా బౌన్స్ అవుతునేటప్పుడు బెటర్ రిటర్న్స్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. కరెంట్లీ ఇంట్రాడే పరంగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ 60,000 హైయర్ సైడ్ మళ్ళీ బ్రేక్ అవ్వనంత వరకు దాని అబోవ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ సెల్లింగ్ పొజిషన్ అయితే మాత్రం మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇది బిట్కాయిన్ పరంగా మేజర్గా మనం చూసుకోవాల్సిన అప్డేట్ అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా చూసుకుంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్లో లిటిల్ బిట్ డ్రాప్ అయితే కనిపించిందో సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ పరంగా వచ్చేసరికి రీసెంట్లో ఒక సపోర్ట్ లెవెల్గా కనపడుతుందో 4,000 అక్కడి నుంచి మనకి గోల్డ్లో పెద్దగా కరెక్షన్ అయితే మాత్రం రావట్లేదు. గోల్డ్ పరంగా అయితే మాత్రం రీసెంట్ సపోర్ట్లో బ్రేక్ అయితే మాత్రం మేబీ మనం డిక్లైన్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే నా ఒపీనియన్ గోల్డ్ 4,000 నుంచి 4,100 ఇన్ బిట్వీన్లో ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. బట్ ఇన్ కమ్స్ టు ద సిల్వర్ పరంగా కూడా 55.8 లెవెల్ దగ్గర నుంచి 60 లెవెల్ ఇన్ బిట్వీన్లో సిల్వర్ కూడా ట్రేడ్ అవ్వచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్లో రికవరీ రావాలంటే మాత్రం నెక్స్ట్ ఇండియా యూఎస్ ఇన్ఫ్లేషన్స్ ప్రకారంగా మేబీ మనం మొమెంటం చూస్తామని అనుకుంటున్నా. ఆ ఇన్ఫ్లేషన్స్ డేటా బట్టే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ అండ్ సిల్వర్లో. రీసెంట్గా వచ్చిన పీసీ ఇండెక్స్ డేటా బాగానే ఉంది. బట్ ఇప్పుడు రైట్ నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా వచ్చే అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి పరంగానే మనం మొమెంటమ్స్ అయితే చూడగలుగుతాం అనేది నా పర్సనల్ ఒపీనియన్. గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకున్న మేజర్ బెనిఫిట్ ఒకటే, లైక్ మీకు అకౌంట్ లింక్ క్లిక్ చేయగానే అకౌంట్ అయితే మాత్రం ఓపెన్ అయిపోతుంది. విదిన్ 5 minutesలో మీకు యాక్టివేట్ కూడా అయిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటి అని అంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ట్రేడ్ చేసుకుంటే 24/7 ట్రేడ్ చేయొచ్చు. దిస్ ద ఫస్ట్ వన్. ఎప్పుడైనా ప్యానిక్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మీ పొజిషన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ పెట్టి. దిస్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఇంకోటి ఏంటి అంటే లెవరేజ్ ఉంటుంది మీకు. థర్డ్ బెనిఫిట్ ఇంకోటి ఏంటి అంటే 24/7 మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ 3 బెనిఫిట్స్ మీకు ఉంటాయి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి అనేది నా ఒపీనియన్. సో ఎవరైనా కానీ డెల్టా అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి కూడా తెలియకపోతే దాని కింద ఇంకో లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాటి నుంచి అసలు ఆ లింక్ క్లిక్ చేసి మీరు కానీ వీడియో చూస్తే డెల్టా అకౌంట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఎలా రివరైజ్ తీసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎలా టార్గెట్ పెట్టుకోవాలనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుందాం. ద మోస్ట్ క్రూషియల్ వన్స్ ఇప్పుడు రైట్ నౌ, ఎందుకంటే ఈ స్టాక్స్ న్యూస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అయితే ఒక్కటి, వీడియో ఎంతవరకు చూసారంటే డెఫినెట్గా నా అప్డేట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నా. మీకు హెల్ప్ అవుతున్నాయని కానీ మీరు భావిస్తే మాత్రం జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఓకే, నా
కమింగ్ టు ద కేపీఐటీ టెక్నాలజీస్, ఈరోజు కేపీఐటీ టెక్నాలజీస్ ఒకనొక స్టేజ్లో 17% డ్రాప్ వచ్చింది. కేపీఐటీ టెక్నాలజీస్తో పాటు టాటా ఎలక్సీ 6% డ్రాప్ వస్తే టాటా టెక్నాలజీస్ 2% డ్రాప్ వచ్చింది. టెక్ రిలేటెడ్ కంపెనీస్లో మేజర్గా ఏ రిలేటెడ్ కంపెనీస్లో ఫాలో అయితే మాత్రం మనం చూసాం. దీనికి ఇంటర్లింక్ చేసే నేను ఐటీ స్టాక్స్ని కూడా మాట్లాడతాను. క్లియర్గా ఈ 2 టాపిక్స్ని క్లారిటీగా వినండి. ఫస్ట్ వన్, ఈరోజు కేపీఐటీ టెక్నాలజీస్ మేజర్గా ఫాలో అవడానికి కారణం ఏంటి? కేపీఐటీ టెక్నాలజీస్ ఫాలో అవ్వక ముందు కొన్ని రోజుల ముందు ఈ కంపెనీ కొన్ని కంపెనీస్కి సర్వీస్ని ప్రొవైడ్ చేసేది. ఒకటి BMW, 2 వోక్స్‌వ్యాగన్. BMW కంపెనీ దగ్గర నుంచి ఈ కంపెనీకి 12% రెవెన్యూ వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ₹100 కేపీఐటీ టెక్నాలజీ సంపాదిస్తే అందులో ₹12 BMW దగ్గర నుంచే వస్తుంది. BMW కంపెనీకి వీళ్ళు ఏం చేస్తారని అనొచ్చు, టెక్నాలజీ రిలేటెడ్గా, ఇంజనీరింగ్ సర్వీసెస్ రిలేటెడ్గా వాళ్ళకైతే మాత్రం వీళ్ళు సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కార్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కంటిన్యూస్గా మనకు అలారంలా మోగుతూ ఉంటుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కార్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఫ్రంట్లో కానీ ఏదైనా వెహికల్ ఉంటే కార్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంటుంది త్రూ సెన్సార్ రికగ్నిషన్. అవన్నీ కూడా ఎలా? టెక్నాలజీయే కదా, కంప్లీట్ ఏ రిలేటెడ్గే కదా. ఆ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేస్తారు? టాటా ఎలక్సీ, టాటా టెక్, కేపీఐటీ టెక్నాలజీస్. మన ఇండియాలోని ఏ రిలేటెడ్గా ఉన్నవి ఈ 3 అనమాట. కార్లో టెక్నాలజీ రిలేటెడ్గా సర్వీస్ని ప్రొవైడ్ చేసేవి. రైట్ నౌ BMW, వోక్స్‌వ్యాగన్ లాంటి కంపెనీసే వాళ్ళ సేల్స్ మీద చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ లాస్ట్ వీక్లో చేశారు. అంటే మేము పెద్దగా ఈ ఏ రిలేటెడ్గా స్పెండింగ్ అనేది పెంచుకోవాలని అనుకోవట్లేదు, కరెంట్లీ న్యూట్రల్ ఫేజ్లో వెళ్దాం అనుకుంటున్నాం, వీలైతే కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాం కూడా అని BMW దగ్గర నుంచి, వోక్స్‌వ్యాగన్ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ వచ్చిన కొన్ని రోజులకే, అంటే ఈరోజు కేపీఐటీ టెక్నాలజీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒక కామెంట్ చేశారు. మాది ఈ క్వార్టర్లీ ఎర్నింగ్స్ అయితే మాత్రం లాస్ట్ క్వార్టర్లీ ఎలా వచ్చినాయో అలానే వస్తాయి ఈ క్వార్టర్లీ కూడా. అంటే ఇంప్రూవ్మెంట్ రాదని చెప్తున్నారు. బిజినెస్లో ఎక్స్పెన్షన్ లేనేటప్పుడే క్వార్టర్లీ ఎర్నింగ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది రాదు, రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ రాదు, ఎబిటీలో ఇంప్రూవ్మెంట్ రాదు, ప్రాఫిట్లో ఇంప్రూవ్మెంట్ రాదు, మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ రాదు. అలా ఇంప్రూవ్మెంట్ రాలేనేటప్పుడు కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి. ఆ రీజన్ వల్ల కేపీఐటీ టెక్నాలజీస్ మీద హెవీ ఫాల్ అయితే మాత్రం మనం చూడగలిగాం. వీటితో పాటు బ్రోకరేజ్ కంపెనీస్, అందులో మేజర్గా JP Morgan వాళ్ళు ఈ కంపెనీ మీద డౌన్గ్రేడ్ చేస్తూ అంటే ఓవర్ వెయిట్ ఇచ్చారు. ఎందుకు ఓవర్ వెయిట్ ఇచ్చారనంటే వీళ్ళకు ఉన్న మేజర్గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో BMW, వోక్స్‌వ్యాగన్, వాళ్ళ సైడ్ నుంచే స్పెండింగ్స్ బాగా తగ్గిస్తునేటప్పుడు ఆబ్వియస్లీ ఈ కంపెనీకి రెవెన్యూస్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని, అందుకే ఈ కంపెనీ మీద మేము ఎర్నింగ్స్ రిలేటెడ్గా అంటే ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకుంటున్నాం. టార్గెట్ ప్రైజెస్ని కూడా లాస్ట్ టైం మేము అనుకున్న టార్గెట్ ప్రైజెస్ ఈ కంపెనీ మీద ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు రైట్ నౌ కంప్లీట్గా మేము రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. ₹770 లాస్ట్ టైం ఇచ్చాం, ఈసారి 550కి మేము రెడ్యూస్ చేస్తున్నామని చెప్పి కేపీఐటీ టెక్నాలజీస్ మీద ఈ కంపెనీ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేశారు. అందువల్ల ఏ ప్రైస్కి అయితే మాత్రం వాళ్ళు రెడ్యూస్ చేశారో అదే ప్రైస్కి ఆల్మోస్ట్ సెటిల్ అవుతూ 557 దగ్గర అయితే మాత్రం కేపీఐటీ టెక్నాలజీ చూడగలిగాం. ఇప్పుడు కేపీఐటీ టెక్నాలజీస్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే సెల్ చేయాలా, బై చేయాలా, ఏం చేయాలి? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నప్పుడు, ఆ నెగిటివ్ న్యూస్ ఉండేటప్పుడే ఆ స్టాక్ కరెక్షన్ అయిపోతే ఆబ్వియస్లీ అది ఆల్రెడీ రియాక్ట్ అయిపోయిందని అర్థం. అక్కడి నుంచి ఫర్దర్గా కమింగ్ క్వార్టర్లీస్లో కూడా ఆ ఫాల్ కనపడుతుందని అనిపించినప్పుడు మీరు సివియర్ కరెక్షన్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే కేపీఐటీ టెక్నాలజీస్ యొక్క చార్ట్ని ఒకసారి మీరు 1 వీక్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే ఈ స్టాక్ రియాక్ట్ అయ్యే వే మీరు చూడండి. స్టాక్ మీరు చూస్తే కోవిడ్ టైంలోని ₹93 ఉండేది, ఆల్మోస్ట్ 1900కి వెళ్ళింది. ఎప్పుడైతే ఆల్మోస్ట్ మనకి స్టాక్లో 20 టైమ్స్ మొమెంటం వచ్చిందో అది కూడా కేవలం 2 to 3 ఇయర్స్లోనే ఆబ్వియస్లీ ఏదైనా చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా అంతే ఫాస్ట్గా కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్కి వెళ్ళిపోయిన కంపెనీ, ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన కంపెనీ, చిన్న అప్డేట్స్ వచ్చినా హెవీగా కరెక్షన్ అవుతుంటాయి. వాల్యుయేషన్స్ పరంగా కూడా ఈ కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి అయితే మాత్రం కరెక్షన్ అయితేనే బెటర్. కమింగ్ డేస్లో వెయిట్ చేసి బిజినెస్లో డెవలప్మెంట్ స్లోగా కనపడుతుందని అనుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళినా పర్వాలేదు. ఏ రిలేటెడ్గా ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా మిక్స్డ్గా ఉందండి. ఈవెన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్గా నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే. ఐటీ కంపెనీస్ స్ట్రైట్ అవే కంటిన్యూస్ డిక్లైన్స్ వస్తున్నాయి. సో ఏ రిలేటెడ్గా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఏం జరుగుతుంది అనేది, అంటే ట్రెడిషనల్ ఐటీ బిజినెస్ పడిపోతుందని కొంతమంది చెప్తే కొంతమంది పడదని చెప్తున్నారు. నా ఒపీనియన్ అయితే ట్రెడిషనల్ ఐటీ బిజినెస్ పడదండి. కానీ ఎక్స్పెక్టేషన్ రిలేటెడ్ ఏదైతే లాస్ట్ 3 సంవత్సరాల్లో ఏ స్టాక్స్లో మొమెంటం వచ్చిందో అది ఇప్పుడు ఎంత కరెక్షన్ అయితే అంత మంచిది. కేపీఐటీ టెక్నాలజీస్లో కూడా డ్రాప్ రావడం కరెక్టే, టాటా టెక్లో కూడా డ్రాప్ రావడం కరెక్టే. ఎందుకంటే టాటా టెక్ IPOకి వచ్చినప్పుడు 180%తో లిస్ట్ అయింది. టాటా ఎలక్సీ కూడా ఆల్మోస్ట్ 500 నుంచి 10,000కి వెళ్ళింది. ఇంతలా పెరిగిపోయిన కంపెనీస్ ఎంత డిప్ అయితే అంత బెటర్ అనేది నా ఒపీనియన్. ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయినవన్నీ కూడా, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయిన కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఎంత డిప్ అయితే అంత బెస్ట్ వాల్యుయేషన్స్లోకి వస్తాయని అనుకుంటున్నా. అవి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వీటిలో రీగెయిన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏ రిలేటెడ్గా బూమ్ మళ్ళీ చూస్తాము, బట్ కాకపోతే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అయితే ఉంటుంది.
వీటి మీద బ్లైండ్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, వెయిట్ చేసి చూస్తూ నెక్స్ట్ క్వార్టర్లీలో మేనేజ్మెంట్స్ ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద వేదాంత కంపెనీస్లో ఈరోజు వేదాంత లిమిటెడ్ కంపెనీలో 1.85% డ్రాప్ వచ్చింది. ఆబ్వియస్లీ సిల్వర్లో డిక్లైన్ వచ్చినప్పుడు వేదాంత కంపెనీ డ్రాప్ వస్తుంది, కానీ వేదాంత పవర్ 10% పెరిగితే, వేదాంత అల్యూమినియం 1% పెరిగింది, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ 20% పెరిగింది, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ 10% పెరిగింది. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎందుకు పెరిగినాయి? ద మేజర్ రీజన్ ఈజ్ వేదాంత కంపెనీస్లోని ఇదివరకు ఉన్న ట్రేడింగ్ T2T సెగ్మెంట్ ఏదైతే ఉందో అది ప్రెజెంట్ రైట్ నౌ నార్మల్ ట్రేడింగ్ కింద కన్వర్ట్ అయిపోయింది. T2 అంటే ఏంటి? ట్రేడ్ టు ట్రేడ్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఈరోజు మీరు స్టాక్స్ కొన్నారంటే ఈరోజు మీరు సెల్ చేయడం అవుతుంది, రేపే సెల్ చేయడం అవుతుంది. కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ స్పెక్యులేటెడ్గా ఉంటాయి, ప్రైజ్ని కంట్రోల్ చేయాలని అనుకునేటప్పుడు ఒక 10 days 20 days అలా పెడతారనమాట. సర్క్యూట్ లిమిట్స్ కూడా పెడతారు 5% అని చెప్పి. వన్స్ ఎప్పుడైతే ఆ స్టాక్స్ యాక్టివ్గా డైలీ టర్న్ ఓవర్స్ మెయింటైన్ చేస్తున్నాయో అప్పుడు దాన్ని నార్మల్ ట్రేడింగ్ సెషన్స్కి మార్చేస్తారు. ఇంట్రాడే ట్రేడ్స్ ఈ రోజు కొని ఈ రోజే అమ్మచ్చు. దిస్ ద ఫస్ట్ పాయింట్, ఈ స్టాక్లో ఎంత మూమెంటం ఈ రోజు రావడానికి. 2, ఈ స్టాక్స్లో సర్క్యూట్ లిమిట్స్ కూడా చేంజ్ చేశారు, అందువల్ల ఆ స్టాక్స్ అన్నింటిలో కూడా మొమెంటం చూడగలిగాం. 3, ఈ స్టాక్స్ రిలేటెడ్గా మేనేజ్మెంట్స్ అంటే కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని పాజిటివ్గా చేశారు. వేదాంత పవర్ కానీ, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ కానీ, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ కానీ, వేదాంత అల్యూమినియం రిలేటెడ్గా కానీ వాటి కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తారని, వాటి ప్రొడక్షన్స్ పెంచుకుంటారని, వాటి ఆర్డర్ బుక్స్ పెరుగుతాయని, వాటి మార్కెట్ లీడర్స్ మెయింటైన్ చేస్తాయని కూడా చెప్తున్నారు. వేదాంత అల్యూమినియం ఇప్పుడు రైట్ నౌ మన ఇండియాలోనే మార్కెట్ లీడర్లో టాప్ 5లో వన్ కంపెనీ రైట్ నౌ. అదే కంపెనీ ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ లీడర్గా కంటిన్యూ అవుతూ ఇంకా కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేసుకుంటారని కూడా బ్రోకింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. వీళ్ళందరూ చెప్తున్న అప్డేట్స్ వల్ల అయితే మాత్రం ఈ స్టాక్స్ పాజిటివ్గా వెళ్ళాయి. దట్ టు వీటి సర్క్యూట్ లిమిట్స్ అన్లాక్ అవ్వడంతో మోస్ట్లీ స్టాక్స్లో అంత పాజిటివ్ మొమెంటం కనిపించింది. షార్ట్ టైంలో అలా పెరిగిపోతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం బై చేయడం అంత కరెక్ట్ కాదు. వెయిట్ చేసి కొన్ని డేస్ అయిన తర్వాత డిప్ అవుతున్నప్పుడు క్యాప్చర్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. బికాజ్ రన్నింగ్ ట్రైన్ని ఫాలోయింగ్ నైఫ్ని ఎప్పుడు క్యాచ్ చేయకూడదు, సేమ్ లైక్ స్టాక్స్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద FMCG మాన్సూన్ రిలేటెడ్గా 1901 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 125 సంవత్సరాలు తర్వాత మన ఇండియాలోని మాన్సూన్ ఎఫెక్ట్ కనపడుతుందని IMD వాళ్ళు సేమ్ టైం ఎల్నినో వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ FMCG స్టాక్స్ ఎందుకు పెరిగినాయి? బికాజ్ స్టాగ్ఫ్లేషన్ని వీళ్ళు ఉపయోగించారనమాట. మెజారిటీ ఆఫ్ ద FMCG కంపెనీస్, నెస్లే ఇండియా వాళ్ళు, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ డాబర్ వీళ్ళందరూ కూడా స్టాగ్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ విన్నాము, స్టాగ్ఫ్లేషన్ ఏంటని మీరు అనొచ్చు. ఎప్పుడైనా కానీ అంటే పర్టికులర్గా రా మెటీరియల్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని వాళ్ళకి అనిపిస్తునేటప్పుడు, రా మెటీరియల్ షార్టేజ్ వస్తుంది అని వాళ్ళు అనిపించినప్పుడు ప్రైజ్ని పెంచకూడదని డిసైడ్ అయితే, ఎప్పుడైతే ప్రైజ్ని పెంచకుండా డిసైడ్ అయ్యి ఏదైతే చేసిన ప్రాసెస్ ఉందో దాన్నే స్టాగ్ఫ్లేషన్ అంటారు. అర్థం అవ్వలేదు కదా, సింపుల్ చెప్తాను. 10 రూపాయల మ్యాగీకి 50 గ్రాములు ఇస్తున్నారు అనుకోండి, 50 గ్రాములు మ్యాగీ 10 రూపాయలకి ఇస్తున్నారు అనుకోండి, 10 రూపాయలు అలానే ఉంటుంది. ఆ 50 grams మ్యాగీ ఏదైతుందో దాన్ని 45 grams చేసేస్తారు. మీరు చూడండి బింగో ప్యాకెట్స్లో, కుర్కురే ప్యాకెట్లో ప్యాకెట్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, అందులో ఎక్కువ ఎయిరే ఉంటుంది. సో దాన్ని జస్ట్ మీరు ఓపెన్ చేయగానే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, క్వాంటిటీ తక్కువ ఉంటుంది, కానీ ప్రైస్ 30 రూపాయలు 50 రూపాయలు ఉంటాయి అవి. ఎగ్జాక్ట్లీ వీళ్ళు ప్రెజెంట్ రైట్ నౌ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయకుండా క్వాంటిటీని తగ్గించుకుంటూ వీళ్ళ బిజినెస్ స్టాండర్డ్స్ని లిమిట్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నామని నెస్లే వాళ్ళు, హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు, డాబర్ వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. వీటి వల్ల వీళ్ళ బిజినెస్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వవని, అఫ్ కోర్స్ వీళ్ళ బిజినెస్ IMD వాళ్ళు చెప్పిన రెయిన్ఫాల్ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్లో, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి స్టార్ట్ అవుతున్న టైంకి అది కనపడుతుంది. సో మోస్ట్లీ ఈ ఎఫెక్ట్ అంతా కూడా అప్పటికి కనపడుతుంది. ఇప్పటికైతే మాత్రం వీళ్ళు నార్మల్గానే మెయింటైన్ అవుతుంది. దట్టు వీళ్ళు ఇప్పటి నుంచే స్ట్రాటజిక్గా క్వాంటిటీని తగ్గించుకుంటూ ప్రైజ్ని మెయింటైన్ చేస్తున్నట్టు వీళ్ళు మూవ్ అవుతారు అంటున్నారు. కాబట్టి వీళ్ళకి మోస్ట్లీ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా దాన్ని వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారనే పాజిటివ్ కామెంట్స్ చేయడంతో FMCG స్టాక్స్లో ఈరోజు పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ద IT సెక్టర్, దీని గురించే మనం మాట్లాడాలి. ఫస్ట్ వన్, IT సెక్టర్ ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ట్రెడిషనల్గా IT బిజినెసెస్ అయితే మాత్రం క్లోజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. బికాస్ IT కంపెనీస్ హ్యూమన్ రిక్వైర్మెంట్ అయితే మాత్రం ఇప్పటికీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది IT కంపెనీస్కి. ఆఫ్ కోర్స్ ఏ రిలేటెడ్ ఫియర్ ఉంది, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారేమో అన్న ఫియర్ ఉంది, దాంతోపాటు లే ఆఫ్స్ చాలా వరకు జరుగుతున్నాయి. ఇది ఎఫెక్ట్ అయితే మాత్రం పడుతుంది. అది కొన్ని కంపెనీస్ వరకే ఎఫెక్ట్ పడుతుంది, కొన్ని కంపెనీస్ మీద ఎఫెక్ట్ పడదని కొన్ని వెబ్సైట్స్లో అయితే మాత్రం చెప్తున్నారు.
అండ్ యాజ్ పర్ సమ్ బ్రోకర్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా లార్జ్ క్యాప్లో అయితే మాత్రం మోస్ట్లీ టెక్ మహీంద్రా అండ్ సేమ్ టైం ఇన్ఫోసిస్ కంపెనీస్ అయితే మాత్రం మోస్ట్లీ స్ట్రెంత్ మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. బికాజ్ వీళ్ళు సబ్సిడరీ కంపెనీస్ని ఎక్విషన్ చేస్తున్నారు. ఫారెన్ కంట్రీస్లో ఉన్న టెక్ కంపెనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్విషన్ చేసుకుంటున్నారు. వీటిలో బిజినెస్ అనేది రెడ్యూస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు మార్జిన్స్ అట్లనే మెయింటైన్ చేస్తారని కూడా చెప్తున్నారు. రీసెంట్గా రూపీ వీక్ అవడం ఐటీ స్టాక్స్కి కొంతవరకు ఫేవర్ కూడా అయింది, అది మీ అందరికీ తెలిసిందే. బట్ కాకపోతే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఈ 2 స్టాక్స్ కొంచెం పొటెన్షియల్గా ఉన్నాయని, మిడ్ క్యాప్ రిలేటెడ్గా హెగ్జావేర్, పెర్సిస్టెంట్ సిస్టమ్, ఎంఫేసిస్, క్లర్క్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అండ్ కోఫర్స్ అయితే మాత్రం పెర్ఫామ్ చేయొచ్చు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. బికాజ్ వీళ్ళు ఎక్విషన్స్లో ముందున్నారని కూడా చెప్తున్నారు. ఎక్విషన్ అంటే ఏంటి? లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మీది ఒక కంపెనీ ఉంది, మీరు ఒక స్టాండర్డ్ బిజినెస్ చేస్తున్నారు, వేరే కంపెనీ ఉంది, వాళ్ళు ఒక స్టాండర్డ్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్యూచర్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాంటి కంపెనీలో మీరు కొంత వాటాని కొనుక్కోవడం అంటే ఓనర్షిప్ని మీరు కొనుక్కోవడం అనమాట. ఆబ్వియస్లీ మీ కంపెనీ స్టాండర్డ్ మెయింటైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ కంపెనీలో లాస్ వచ్చినా ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రాఫిట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ప్రెజెంట్ రైట్ ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ వాటి మీద ఫోకస్ చేస్తున్నాయని చెప్తున్నారు. రెండు నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం రిలేటెడ్గా వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయినాయి. మీరు చూస్తే మోస్ట్లీ అంటే స్టార్లింక్ కానీ సమ్ అదర్ కంపెనీస్ మీరు చూస్తే చాలా వరకు పెరిగిపోయినాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా టెస్లా కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి కదా. ఈ వాల్యుయేషన్స్లోకి వెళ్ళిపోయిన అన్ని కంపెనీస్ కూడా ప్రెజెంట్ రైట్ నా ఎంత కరెక్షన్ అయితే అంత మంచిదండి. బికాజ్ ఆ స్టాక్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి, అప్పుడు న్యూట్రల్ మూమెంటం మళ్ళీ కనపడుతుంది. అందుకే ఐటీ స్టాక్స్ ఫాలో అవుతున్నాయి. అయితే ఈ మార్జిన్ ప్రెజర్ కమింగ్ క్వార్టర్లీస్ కొన్ని రోజుల వరకు ఉంటుందని అనుకుంటున్నా. అందుకు నేనైతే మాత్రం ఇచ్చిన సజెషన్ ఐటీ స్టాక్స్ని కొన్ని రోజులు టచ్ చేయొద్దు. ఫర్దర్గా కొన్ని డేస్ అయిన తర్వాత ఐటీ స్టాక్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి మీరు టచ్ చేయొచ్చు. ఒకవేళ యావరేజ్ చేసుకొని బెటర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇక్కడ నేను మీకు ఆమ్కే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా నేను చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రై చేయండి, అది కూడా కొంచెం తక్కువ క్యాపిటల్తోనే. ఓకే, నా వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండిగో కంపెనీ చాలా బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ ఏంటో తెలుసా? యూజువల్గా ఫ్లైట్ టికెట్స్ మనం బుక్ చేసుకుంటేనేటప్పుడు బ్యాగేజ్ ఉన్న వాళ్ళకి, బ్యాగేజ్ తీసుకెళ్ళలేని వాళ్ళకి ఒకటే రేట్ పడుతుంది. ఇప్పుడు ఇండిగో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఫెయిర్ రేట్ అనుకుంటా. జస్ట్ గివ్ మీ మినిట్. లైట్ ఫేర్. ఈ లైట్ ఫేర్ ఏంటంటే ఇండిగో కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, నేను ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఓకే, నేను ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్తానని చెప్పేసి నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నాకు తెలుసుగా. అలాంటప్పుడు మీకు లగేజ్ లేకపోతే, బ్యాగేజ్ లేకపోతే మాత్రం మీకు ఫేర్ ప్రైస్ తగ్గుతుంది అనమాట. ఒకవేళ మీకు దగ్గర బ్యాగేజ్ ఉంటే యాజ్ యూజువల్ నార్మల్ ఫేర్ ప్రైస్ ఉంటుంది. ఇది మోస్ట్లీ పాసెంజర్స్ యొక్క ట్రావెలింగ్ని పెంచడం కోసం, ఎకనామిక్ క్లాసెస్లో పాసెంజర్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇండిగో వాళ్ళు ఈ డెసిషన్ తీసుకొచ్చామని చెప్తున్నారు. తట్టు ఈరోజు మార్నింగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ కూడా తగ్గించింది కాబట్టి ఇది కూడా కొంతవరకు మనం పాజిటివ్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ రిలయన్స్ పవర్ ఈరోజు thumbnailలో ఇచ్చిన కంపెనీ గురించి ఇదే. 27 రూపాయలు ఉన్న స్టాక్ రిలయన్స్ పవర్ ఈరోజు 10% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఒకనొక స్టేజ్లో అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది, బట్ 10% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఈ 27 రూపీస్ స్టాక్ హైయర్ సైడ్ మోవడానికి రీజన్ ఏంటంటే రిలయన్స్ పవర్ యూజువల్గా ఏ కంపెనీ మీద ఫోకస్ చేస్తుంది అంటే వీళ్ళ బిజినెస్ ఏంటి, పవర్ రిలేటెడ్ కంపెనీ అనమాట. ఆబ్వియస్లీ పవర్ సెక్టర్ వీళ్ళ బిజినెస్ మొత్తం కూడా అదే. అయితే రిలయన్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళు కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. వీళ్ళు చేసే బిజినెస్లో కూడా కొంచెం టెక్నాలజీని యూజ్ చేస్తానని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే న్యూ ఏజ్ టెక్నాలజీస్లోని వీళ్ళు ఎంటర్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నారు. ఎంటర్ అవుదాం అనుకుంటున్నారంటే వీళ్ళ మెయిన్ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో పవర్ బిజినెస్, దీన్ని పక్కన పెట్టేద్దాం అనుకోవట్లేదు. ఇది ఉంటుండగా వాటిలో కూడా బిజినెస్ని కొంచెం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామని చెప్తున్నారు. ఫ్యూచర్ రిలేటెడ్ బిజినెస్ అంతా కదా, అందువల్ల వాళ్ళు కొన్ని కంపెనీస్ని కూడా ఆల్రెడీ సబ్సిడీస్ కంపెనీస్గా క్రియేట్ చేశారంట. రిలయన్స్ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ డేటా కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ డేటా సి ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 4 సబ్సిడీస్ కంపెనీస్ని క్రియేట్ చేశారు. కానీ ఇప్పటివరకు వీటి నుంచి బిజినెస్ ఇంకా మొదలు పెట్టలేదు, ఆర్డర్స్ రాలేదు, రెవెన్యూ గైడెన్స్ కూడా ఏం చెప్పలేదు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఎంత రెవెన్యూ ఇది కంట్రిబ్యూట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒకేసారి కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పేసరికి ఈ స్టాక్ పెరిగిపోయింది. ఇట్లాంటి స్టాక్స్లోని ఇలా అప్డేట్స్ వచ్చినప్పుడు బాగానే ఉంటాయి, బట్ సబ్సిడీ కంపెనీస్ ద్వారా వీళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చి దాన్ని మెయింటైన్ చేసి రిజల్ట్స్ని తీసుకొచ్చేసరికి కంప్లీట్గా వెర్షన్ మారిపోతుంది. అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చిన తర్వాతనే మనం డిసైడ్ అవ్వగలుగుతాం. ముందైతే మాత్రం ఈ కంపెనీ మీద 10% ఈరోజు పెరిగిపోయింది కదా అని అయితే మాత్రం మనం డిసైడ్ అవ్వలేము. నెక్స్ట్ ఈరోజు జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈరోజు ఒకనొక స్టేజ్లో డౌన్ సైడ్ వచ్చింది, తర్వాత రికవరీ అయిపోయింది.
ఫస్ట్ డౌన్ సైడ్ ఎందుకు వచ్చింది, తర్వాత రికవరీ ఎందుకు అయింది? బికాజ్ ఈ కంపెనీ మీద రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద అయితే మాత్రం వీళ్ళ యొక్క డెట్ హోల్డింగ్ మీద నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు. సో కంపెనీ మీద ఇవ్వలేదు, కంపెనీ ప్రమోటర్ మీద ఇచ్చారనమాట. జన స్మాల్ ఫైనాన్స్ హోల్డింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి జన హోల్డింగ్ వాళ్ళు ప్రమోటర్ అనమాట. ప్రమోటర్ యొక్క డెట్స్ మీద అయితే మాత్రం వీళ్ళు నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, 100 రూపాయలు తీసుకున్నారు, తిరిగి రీపే చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. దానివల్ల వీళ్ళకి డెట్ ఇస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఎవరికి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు? ప్రమోటర్కి డెట్ ఇస్తే, కంపెనీకి కాదు. సో కంపెనీకి ఓనర్కి డెట్ ఇవ్వద్దని చెప్తున్నారు. కంపెనీ అయితే మాత్రం బాగానే రన్ అవుతుంది అని చెప్తున్నారు. సో అది క్లారిటీ ఇచ్చారు వీళ్ళు. కంపెనీ ఫైనాన్షియల్స్ పరంగా, కంపెనీ నెంబర్స్ పరంగా కానీ, క్రైటీరియాస్ పరంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ అయితే మాత్రం ఏమీ లేదు. కంపెనీ అయితే మాత్రం యాజ్ యూజువల్ యథావిధిగా నార్మల్గానే నడుస్తుందని చెప్పేసరికి ఈరోజు ఈ స్టాక్లో రికవరీ అనేది చూడగలిగాం. కోటక్ బ్యాంక్ 2% ఎందుకు హయ్యర్ సైడ్ మొమెంటం ఇచ్చింది? బికాస్ కోటక్ బ్యాంక్ వాళ్ళు డచ్ బ్యాంక్ ఇండియాస్ రీటైల్ బ్యాంకింగ్ అయితే మాత్రం వీళ్ళు ఎక్విషన్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే ఎక్విషన్ చేసుకుంటున్నారో ఈ ఎక్విషన్ చేసుకోవడం వల్ల కంపెనీకి వచ్చేసరికి హెచ్ఎస్బిసి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కోటక్ బ్యాంక్ యొక్క లోన్ బుక్ 5.6% పెరుగుతుందని, అండ్ అంతేకాదు డిపాజిట్స్ 2.8% పెరుగుతుందని, 1.7% కాసా బుక్ కూడా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. అందువల్ల హెచ్ఎస్బిసి వాళ్ళు ఈ కంపెనీ మీద బై రేటింగ్ ఇస్తూ కోటక్ బ్యాంక్కి 460కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. అంతేకాదు జెఫ్రీస్ వాళ్ళు అయితే మాత్రం బై రేటింగ్ మెయింటైన్ చేస్తూ 450కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 440కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. అండ్ మేజర్గా సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా చెప్తున్న దాని ప్రకారంగా మేనేజ్మెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం లోన్ బుక్ 29,000 crore, డిపాజిట్ 16 crore, ఏఎం 10,500 crore అచీవ్ అవుతుందని కూడా చెప్తున్నారు. పాజిటివ్ కామెంట్ చేయడంతో ఈ స్టాక్లో 2% హైయర్ సెట్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. అదాని పోర్ట్స్ కంపెనీ ఈరోజు మోర్ దాన్ 2% హైయర్ సెట్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. దానికి రీజన్ అదాని పోర్ట్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి కేరళ రిలేటెడ్గా విజింజమ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అని ఒకటి ఉంది. ఆ పోర్ట్ కంపెనీని ఎంఎస్సి గ్రూప్కి వీళ్ళు సెల్ చేస్తారు. ఎంత వర్త్? $1.4 billion. యూజువల్గా ఒక కంపెనీని సెల్ చేసేస్తే అది నెగిటివ్ కదా, పాజిటివ్ ఎందుకు మారిందని అనొచ్చు. ఎంత సెల్ చేశారో తెలుసా? 49% స్టేక్ని, అంటే 59 హోల్డ్ చేసుకున్నారు. కంట్రోలింగ్ వీళ్ళ దగ్గరే ఉంది. 49 సెల్ చేస్తారు కదా, మరి అది నెగిటివ్ అని అనొచ్చు. యూజువల్గా ఒక పెద్ద కంపెనీస్తో నువ్వు ఆ పెద్ద కంపెనీకి నీ కంపెనీలో వాటా ఇచ్చినప్పుడు ఆ పెద్ద కంపెనీ దగ్గర నుంచి క్లయింట్స్ కూడా నీ కంపెనీకి రావడానికి అవకాశాలు ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఆ కంపెనీస్ని నువ్వు ఎక్స్పెన్షన్ చేయడానికి అప్పు వాడుకునే బదులు పెద్ద ప్లేయర్స్కి నువ్వు కానీ పార్ట్నర్షిప్ ఇచ్చి తీసుకున్నావు అనుకో, నీకు ఒక పక్క క్లయింట్స్ వస్తారు, ఇంకో పక్క డెట్ ప్రెజర్ కూడా ఉండదు. ఈ 2 మేజర్ పాయింట్స్ వల్ల అదాని పోర్ట్స్ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఎంసీఎక్స్ స్టాక్ ఈరోజు 5% పెరిగింది కదా, దానికి రీజన్ ఈరోజు బ్రోకింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్గా మేజర్గా జెఫ్రీస్ వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీ మీద 27% అప్సైడ్ టార్గెట్ ఇస్తూ బై రికమెండేషన్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఎంసీఎక్స్ వాళ్ళు అంటే కమోడిటీస్ డెరివేటివ్స్ మీద అయితే మాత్రం స్లోగా పట్టు సంపాదిస్తున్నారని, వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ కూడా పెంచుకుంటున్నారని, అండ్ 3 వచ్చేసరికి కంపెనీ రిలేటెడ్గా డైలీ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుందని, వీటన్ని రిలేటెడ్గా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కంపెనీకి రిలేటెడ్గా నెక్స్ట్ 3 yearsలో 20% యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా సిఎస్ఈఆర్ కనపడుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మేజర్గా అయితే మాత్రం వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో ఎంసీఎక్స్ వాళ్ళు కూడా స్లోగా మార్కెట్ షేర్ పెంచుకుంటున్నారు, డైలీ టర్న్ ఓవర్ పెంచుకుంటున్నారు అనే పాజిటివ్ కామెంట్ చేసేసరికి ఎంసీఎక్స్ స్టాక్లో ఈరోజు 4.5% హైయర్ సైడ్ మూమెంట్ చూడగలిగాం. మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా మోస్ట్లీ నేను కవర్ చేశాను. ఇంకేమైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా టుమారో మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో నేను మీకు కవర్ చేస్తాను. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye bye.